జగన్ హయాంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ కొత్త కళను సంతరించుకుంది. ధ్వంసమైన కట్టడాల పునర్నిర్మాణానికి చంద్రబాబు నడుం బిగించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో భాగం కావడంతో పాటుగా పోలవరం పనుల కోసం ముందస్తు నిధులను సాధించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగున్నందున అడ్వాన్స్ గా ఈ మొత్తం ఇవ్వాలని ప్రధాని మోదీని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ముందస్తుగా 2,300 కోట్లను కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలు విడుదల చేశాయి. మంజూరు చేసిన 2,300 కోట్లలో 75% నిధులు ఖర్చు పెడితే మిగతా 2,700 కోట్లు ఇస్తామని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ అతుల్ జైన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 2న కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఈ నెల 11న జరిగిన సమీక్షలో కాంట్రాక్టు సంస్థలు, రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా గైడ్ వాల్స్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో పోలవరం ప్రాజెక్టులకు మళ్లీ కళ వచ్చింది. ఇక నిర్మాణ ప్రాంతంలో కార్మికులు, వాహనాల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి వాల్ పనులు పూర్తి చేసేందుకు అనువైన పరిస్థితులను ప్రభుత్వం సృష్టించింది. మట్టి, రాతి నాణ్యత పరిశీలన, అలాగే ప్లాట్ఫామ్ పనులు, మట్టి తరలింపు పనులు వేగం పుంజుకున్నాయి. గతంలో వాల్ నిర్మించినప్పుడు నది అంతర్భాగంలో 136 అడుగుల వరకు తవ్వారు. ఇప్పుడు 150 అడుగుల మేర తవ్వుతున్నట్లు సమాచారం. పాత వాల్ నిర్మించిన జర్మన్ భావ సంస్థే కొత్త వాల్ పనులు చేపడుతుంది. ప్రధాన డ్యాం నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ అత్యవసరం. నీటి ఊట ప్రాజెక్టులో చేరకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ కారణంగానే వరదలతో దెబ్బతిన్న పాత వాల్ కు ప్రత్యామ్నాయంగా ఎలాంటి రాజీ లేకుండా కొత్త వాల్ నిర్మాణం చేపడుతున్నారు. 2027 జులై కల్లా దీని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత వరకు గడువులోపే పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఇక జల విద్యుత్ కేంద్రం పురోగతిపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే పవర్ హౌస్ నిర్మాణంలో టర్బన్ స్టీరింగ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు క్షేత్రంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు పోలవరం ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇక పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 వైభవ కంపాక్షన్ పనులను, అలాగే దీవాల్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తారు. ఇక అతిథి గృహంలో ఇంజనీరింగ్ అధికారులు, అలాగే నిర్మాణదారులతో సమావేశమవుతారు. ఓవరాల్ గా ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఆయన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. ఈ రోజు సందర్శన అయితే అత్యంత కీలకంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు పనులను మళ్లీ గాడిలో పెట్టేందుకు, మళ్లీ పరుగులు పెట్టించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకుని ఉన్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అటు ఇంజనీరింగ్ అధికారులు, అటు కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో మెగా కంపెనీ వాళ్ళ మీద అన్ని చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన పోలవరం చేరుకుంటారు. ఆ తర్వాత ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తారు. ప్రధానంగా గ్యాప్ 1 తో పాటు డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గైడ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ పరిశీలన పూర్తయిన తర్వాత అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్ట్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి 1:20 నిమిషాలకు మళ్ళీ ఆయన పోలవరం నుంచి బయలుదేరి అమరావతి వెళ్తారు. అయితే ఈ రోజు ఈ అధికారుల మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాఫ్రామ్ నిర్మాణానికి సంబంధించి ఈ రోజు తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే జనవరి 2వ తేదీ నుంచి డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని భావించారు. గతంలోనే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. దానిలో భాగంగానే డయాఫ్రామ్ వాల్ సంబంధించి గైడ్ వాల్ పనులు అయితే సాగుతున్నాయి. ఈ గైడ్ వాల్ పనులు పూర్తయిన వెంటనే డయాఫ్రామ్ వాల్ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ గైడ్ వాల్ పనులు పూర్తవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఆ తర్వాత ఈ డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభమవుతాయి. అయితే డయాఫ్రామ్ వాల్ కొనసాగుతున్న సమయంలోనే మెయిన్ ఈసీఆర్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ ఏదైతే ఆ పనులు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇంకా అధికారుల దగ్గర నుంచి స్పష్టమైన అవగాహన అయితే ఇంకా రాలేదు, స్పష్టమైన సమాచారం కూడా లేదు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే పరిశీలన చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇటువైపు పోలవరం అలాంటి వీళ్ళందరితో సమావేశం నిర్వహించిన తర్వాత సంబంధించి
చేరడం పనులకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు పర్యటన మాత్రం అత్యంత కీలకంగా మారనుంది లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాంబాబు.